హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సొరకాయ చపాతీ చేయబోతున్నా. సొరకాయని తురుముకొని ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు తీసుకున్న సొరకాయ తురుముని ఒక బౌల్లో వేసుకొని అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు ఇలా తుంచి వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి దీంట్లోనే. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకొని గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. పసుపు కొంచెం పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. పక్కన స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే కప్పుతో సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో పిండి తీసుకోవాలి. చపాతీ పిండి తీసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ చపాతీ పిండి కలిసేటట్టుగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే ఇది కూడా కలుపుకొని పెట్టుకోవాలి. ఇందులో వాటర్ వేయక్కర్లేదు, ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 2 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చపాతీ పిండిలాగా ఉంటుంది. అదే చపాతీలు మనం ఎలా వేసుకుంటామో అలాగే చపాతీ రౌండ్గా చేసుకొని ఆ పిండిని ఇలా చపాతీల కింద చేసుకోవాలి. పిండి వేసుకుంటూ అలా చపాతీల కింద చేసుకొని పెట్టుకోవాలి. ఎన్ని చపాతీలు అయితే అన్ని చపాతీలు చేసుకొని ఇలాగా పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. వీటిని మనం ప్యాన్ వేడయ్యాక చపాతీలు ఎలా కాల్చుకుంటామో సేమ్ అలాగే యాజ్ టీజ్గా మనం ఇలా కాల్చుకోవాలి. కానీ ఇందులో ఆయిల్ వేయకుండా గీ వేసుకోవాలి. గీ గుడ్ కొలెస్ట్రాల్ కాబట్టి గీ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా గీ వేసుకొని చపాతీలు మనం ఇలా కాల్చుకోవాలి. వెయిట్ లాస్ కూడా ఇది చాలా బెస్ట్ రెసిపీ అన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం డైలీ వేసుకునే చపాతీల కన్నా ఇలా వెరైటీగా చపాతీలు చేసుకుంటే మనకి బోర్ కొట్టదు, పైగా ఇష్టంగా తింటారు. పైగా ఇది హెల్తీ రెసిపీ కూడా. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. ఇది ఉత్తి చపాతీనే తినేయొచ్చు మనం, అంత టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా ఏమీ వేసుకోకుండా ఉత్తిగా తినేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. పైగా గీ తోటి మనం కాల్చుకుంటాం కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా చపాతీలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చూసారు కదా చపాతీలు అయితే ఇలా వచ్చాయి అన్నమాట. చాలా మెత్తగా వచ్చాయి చపాతీలు అయితే. చూసారు కదా ఎంత బాగా ఫోల్డ్ అవుతున్నాయో. ఇలాగా మొత్తం అన్ని చపాతీలు చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి నేను పాలకూర ఉల్లికారం చేశాను అన్నమాట. పాలకూర ఉల్లికారం రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ రెసిపీ అయితే. ఇలా చపాతీలు మనం ఉత్తిగానే చపాతీలు తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మనం నార్మల్గా చేసుకునే చపాతీల కన్నా ఇలా చేసుకుంటే చాలా వెరైటీగా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. పైగా హెల్తీ రెసిపీ కూడా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండ్ సింపుల్ హెల్తీ రెసిపీ అండి. ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.